సార్ ఓకే. అప్పుడు వర్క్ డన్ అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్ నథింగ్ బట్ వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ కింద రాసుకోవచ్చు కదా. ఓకేనా. సో ఇప్పుడు మనకి మెషినింగ్ ఆపరేషన్కి మొత్తం ఎన్ని ఫోర్స్లు ఉన్నాయి మనకి? ఒక మెషినింగ్ ఆపరేషన్కి మొత్తం మనకి ఎన్ని ఫోర్స్లు ఉన్నాయి? ఓకేనా. ఎవరైనా వాలంటరీగా అన్మ్యూట్ అయ్యి చెప్పి మాట్లాడినాతో కొంచెం ఫాస్ట్గా. 4 ఫోర్స్లు ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ ఫోర్స్ ఏంటి? ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఏంటి? ఫ్రిక్షన్ వెలాసిటీ మనకు ఉంది అసలు? పాప ఏం చదువుతున్నారు అసలు? క్లాస్ అయిన పుస్తకం తీస్తున్నారు ఎవరైనా? ఓకేనా. ఫ్రిక్షన్ ఫోర్స్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఏంటి? షిప్ ఫ్లో వెలాసిటీ. సో ఎఫ్ ఇంటూ విఎఫ్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్స్ ఏంటి? హర్షిత్ నెక్స్ట్ ఫోర్స్ ఏంటి? షియర్ ఫోర్స్ ఎఫ్ఎస్. షియర్ ఫోర్స్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఏంటి? షియర్ వెలాసిటీయా? కట్టనా? విఎస్. నెక్స్ట్ ఇంకో ఫోర్స్ ఏంటి? కట్టింగ్ ఫోర్స్ ఎందుకు వస్తుంది మళ్ళీ? అదే ఏంటది? నార్మల్ షియర్ ఫోర్స్ ఎఫ్ఎస్ఎన్. నార్మల్ షియర్ ఫోర్స్ డైరెక్షన్ వెలాసిటీ ఏంటి? మీకు ఎన్ని వెలాసిటీలు చెప్పానండి మీకు? సరే పుస్తకాలు తిప్పకలే కానీ నేను మీకు ఎన్ని వెలాసిటీలు చెప్పాను మీకు ఎన్ని వెలాసిటీల గురించి చెప్పాను నేను మీకు? 3 వెలాసిటీల గురించి చెప్పాను. ఓకేనా. 2 అయిపోయాయి. ఇంకోటి కటింగ్ వెలాసిటీ. కటింగ్ వెలాసిటీ అనేది ఈ డైరెక్షన్లో ఉండదు. మీకు ఎఫ్ఎస్ఎన్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు మీకు. ఓకేనా. సో నాకు కూడా తెలీదు ఎఫ్ఎస్ఎన్ డైరెక్షన్లో ఏ వెలాసిటీ ఉంటుందో నాకు కూడా తెలియదు, నాకు ట్రాక్ చెప్పాలంటే. ఓకేనా. అందుకని ఏం చేస్తానంటే వెలాసిటీ పర్పెండిక్యులర్ టు విఎస్ అని రాస్తాం. ఓకేనా. నాకు తెలీదు ఎఫ్ఎస్ఎన్ డైరెక్షన్లో ఏ వెలాసిటీ ఉంటుందో నాకు తెలీదు. ఓకేనా. కంపల్సరీగా ఓకేనా వర్క్ రావాలంటే వర్క్ డన్ రేట్ ఆఫ్ వర్క్ డన్ రావాలంటే ఏం చేయాలి? ఫోర్స్ ఇంటూ ఫోర్స్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీతో మల్టిప్లై చేయాలి. ఓకేనా. నాకు ఎఫ్ఎస్ఎన్ డైరెక్షన్లో ఫోర్స్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ నాకు తెలియదు కాబట్టి సింపుల్గా ఏం రాస్తానంటే వెలాసిటీ పర్పెండిక్యులర్ టు విఎస్ అని రాస్తాను. వెలాసిటీ అన్నది విఎస్కి పర్పెండిక్యులర్గా ఉందంటే ఆటోమేటిక్గా ఎఫ్ఎస్ఎన్ డైరెక్షన్ ఉంటేనే పాయింట్ అర్థమైందా? విఎస్కి పర్పెండిక్యులర్గా ఉన్న వెలాసిటీ అంటే ఎఫ్ఎస్ డైరెక్షన్ ఉంటాయి కదా. విఎస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వెలాసిటీ అంటే ఎఫ్ఎస్ఎన్ డైరెక్షన్ ఉంటాయి కదా. పాయింట్ సింపుల్ పాయింట్ అంతేనా. ఓకేనా. ప్లస్ ఇంకొక ఫోర్స్ ఏముంది? నార్మల్ ఫోర్స్. ఇప్పుడు మీకు నార్మల్ ఫోర్స్ డైరెక్షన్ ఉన్న వెలాసిటీ ఏమైనా డిఫైన్ చేస్తున్నా మీకు? డిఫైన్ చేయలేదు కదా. సో డిఫైన్ చేయలేదు కాబట్టి ఓకేనా ఏ రాస్తారంటే వెలాసిటీ పర్పెండిక్యులర్ టు దేని పర్పెండిక్యులర్ అని రాయొచ్చు? వెలాసిటీ పర్పెండిక్యులర్ టు ఏమవుద్ది? ఏ వెలాసిటీ పర్పెండిక్యులర్గా ఉన్న వెలాసిటీ తీసుకోవాలి? విఎఫ్కి పర్పెండిక్యులర్గా ఉన్న వెలాసిటీ తీసుకోవాలి. అంతేనా. అంటే సపోజ్ నేను యూస్ నాకు టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు అంటే మెషినింగ్ ప్రాసెస్లో వర్క్ డన్ కావాలి అంటే యాక్చువల్గా ఉన్న ఫార్ములా ఇదేనా? ఓకేనా. కాకపోతే నేను ఈ ఫార్ములాని ఎందుకు యూస్ చేయనంటే దీంట్లో నాకు ఇది తెలీదు. ఓకేనా. ఇది కూడా నాకు తెలీదు.
అంతేనా? ఈ రెండు తెలిసిందనుకోండి, సింపుల్గా నేను వర్క్ డన్ ఇన్ మెషినింగ్ ప్రాసెస్ అన్నది కట్టేస్తాను. ఓకేనా? కానీ నాకు దీంట్లో రెండు టర్మ్స్ వాల్యూస్ నాకు తెలియట్లేదు. అందుకని చెప్పి నేను ఈ ఫార్ములాని యూజ్ చేయను. యాక్చువల్గా వర్క్ డన్ ఫార్ములా అంటే ఇది, రేట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ మెషినింగ్ ఆపరేషన్ ఫార్ములా అంటే ఇది యాక్చువల్గా. ఓకేనా? దాంట్లో నాకు రెండు కాంపోనెంట్స్ తెలియదు కాబట్టి నేను ఈ ఫార్ములాస్ని యూజ్ చేయను. ఓకేనా? ఏం చేస్తానంటే నాకు, ఓకేనా, ఈ 4 ఫోర్సుల వల్ల వచ్చే కాంపోనెంట్స్ ఏం తెలుసు, ఎఫ్సిఎఫ్టీ అని తెలుసు. ఓకేనా? ఈ ఎఫ్సిఎఫ్టీ వల్ల వచ్చే రిజల్టెంట్ అన్నది ఈ 4 వీటి వల్ల వచ్చే ఫోర్స్కి ఈక్వల్ అవుద్దా? అండ్ నేను ఏం చెప్తున్నాను, ఈ 4 ఫోర్స్ వల్ల ఎంతైతే రిజల్టెంట్ ఫోర్స్ వస్తుందో ఈ ఎఫ్సిఎఫ్టీ వల్ల కూడా అంతే రిజల్టెంట్ ఫోర్స్ వస్తుందా, మారిపోద్దా? ఆ 4 ఫోర్సుల వల్ల ఎంతైతే రిజల్టెంట్ ఫోర్స్ వస్తుందో ఎఫ్సిఎఫ్టీ వల్ల కూడా, ఎందుకంటే ఎఫ్సిఎఫ్టీ అనేది ఏంటి, ఆ 4 వల్ల కాంపోనెంట్సే కదా, ఆ 4 ఫోర్స్ వల్ల కాంపోనెంటే కదా. అంతేనా? అంటే ఇప్పుడు నేను సేమ్ వర్క్ డన్నే ఓకేనా, ఎఫ్సి ఇంటూ సేమ్ వర్క్ డన్నే ఎఫ్సి ఇంటూ ఒక వెలాసిటీ, ఎఫ్సి డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఏంటి, ఎఫ్సి డైరెక్షన్లో వెలాసిటీ ఏంటి అండ్ కటింగ్ వెలాసిటీ ప్లస్ ఎఫ్టీ ఇంటూ ఎఫ్టీ డైరెక్షన్ వెలాసిటీ అంటే. ఇది చెప్పారంటే మీకు ప్రొడక్షన్ బాగా అర్థమవుతున్నట్టే. ఎఫ్టీ ఇంటూ వెలాసిటీ, ఎఫ్టీ డైరెక్షన్ వెలాసిటీ ఏంటి, దయచేసి ఆల్రెడీ క్లాస్ ఇన్వేషన్లు మాత్రం చెప్పొద్దు. ఎఫ్టీ ఇంటూ ఎఫ్టీ డైరెక్షన్ వెలాసిటీ ఏంటి, వెలాసిటీ పర్పెండిక్యులర్ టు వీసీ డైరెక్షన్లో పర్పెండిక్యులర్గా ఉన్న వెలాసిటీ. ఆ డైరెక్షన్ ఏ వెలాసిటీ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ డైరెక్షన్, ఇది ఎఫ్టీ డైరెక్షన్ అంటే అది ఏ డైరెక్షన్ అని చెప్పొచ్చు మనదండి. ఎఫ్టీ డైరెక్షన్ అంటే అది ఏ డైరెక్షన్ అని చెప్పొచ్చు మనది, తప్పు, విఎఫ్ కాదు. ఎఫ్టీ డైరెక్షన్ అంటే అది ఏ డైరెక్షన్ అని చెప్పొచ్చు. అది రియాలిటీ మెషినింగ్ కేసులో ఎఫ్టీ డైరెక్షన్ అంటే ఏ డైరెక్షన్ అని చెప్పొచ్చు. రియాలిటీ మెషినింగ్ కేసులో ఎఫ్టీ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అని చెప్పొచ్చు, హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్న ఆ హారిజాంటల్ డైరెక్షన్ మనం ఏ ప్లేన్ అనుకుంటాం, మామూలుగా ఏ డైరెక్షన్ అనుకుంటాం మనం దాన్ని, ఆ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అనుకుంటాం, దానికి ఏదో ఇస్తాం కదా, అదో ఇదో సంథింగ్ ఏదో ఇస్తాం కదా. హారిజాంటల్ డైరెక్షన్ మంచిది, బాగా చెప్పారు. హారిజాంటల్ డైరెక్షన్కి ఇంకొక పేరు ఏం చెప్పండి దానికి, వర్టికల్గా బై డెఫినేషన్ చెప్పండి. కృష్ణ చెప్పాడు చూడండి, ఫీడ్ డైరెక్షన్. హారిజాంటల్ డైరెక్షన్, ఆ డైరెక్షన్ ఫీడ్ ఇస్తాం మనం, ఆ డైరెక్షన్ ఫీడ్ ఇస్తాం మనం. ఓకేనా? ఫీడ్ డైరెక్షన్ వచ్చా, ఫీడ్ డైరెక్షన్ ఉన్న వెలాసిటీని ఏమంటాం మనం, ఫీడ్ వెలాసిటీ అంటాం. సార్ అది వెర్టికల్ డైరెక్షన్ కాదు సార్ అంటాం. నీకు రామాయణ మంతా చెప్పేసిన తర్వాత అది ఏ డైరెక్షన్, అది ఎఫ్టీ అంటే ఫీడ్ డైరెక్షన్ అంటే ఇంటూ ఫీడ్ వెలాసిటీ రాసుకోవచ్చు ఇక్కడ. ఇంటూ ఫీడ్ వెలాసిటీ కింద రాసుకోవచ్చా? ఓకేనా? అర్థమైందా పాయింట్? ఇది ఫీడ్ వెలాసిటీ ఎందుకు రాస్తాను, అర్థమైందా? ఫీడ్ వెలాసిటీ ఎందుకు రాస్తాను, అర్థమైందా? ఒక ఎఫ్టీ డైరెక్షన్ ఉన్న వెలాసిటీని ఏమంటామంటే ఫీడ్ వెలాసిటీ అంటాం. బాగా చెప్పు కృష్ణ. ఇంకెవరికైనా డౌట్ ఉందా ఇక్కడ ఫీడ్ వెలాసిటీ ఎందుకు రాస్తాను, ఇంకెవరికైనా డౌట్ ఉందా?
డౌట్ అంటే ఇప్పుడే క్లారిఫై చేసుకోండి, మరి రఫ్ చేసిన క్లారిఫై చేసుకోండి. ఓకేనా, ఇది మనకి ఎఫ్సి తెలుసు, వీసీ తెలుసు, ఎఫ్టీ తెలుసు, ఫీడ్ వెలాసిటీ తెలుసు కదా. సో వర్క్ డన్ ఇలా కడతాం అన్నమాట. ఓకేనా, కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకి ఫీడ్ వెలాసిటీ గురించి మనకి ఏం చెప్పడం. ఓకేనా, కటింగ్ వెలాసిటీతో పోల్చుకుంటే ఫీడ్ వెలాసిటీ అన్నది చాలా తక్కువ ఉంటుంది, చాలా చాలా తక్కువ ఉంటుంది. కటింగ్ వెలాసిటీతో పోల్చుకుంటే ఫీడ్ వెలాసిటీ అన్నది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైతే మనకి ఫీడ్ వెలాసిటీ గురించి ఏం చెప్పట్లేదో అప్పుడు ఈ టర్మ్ని నెగ్లెక్ట్ చేసుకొని వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఏ రాస్తామంటే ఎఫ్సి ఇంటూ వీసీ మాత్రమే రాస్తాం. వర్క్ డన్ అంటే ఏ రాస్తామంటే ఎఫ్సి ఇంటూ వీసీ మాత్రమే రాస్తాం, అంతమించి ఇంకే రాదు. ఓకేనా, ఈ ఫార్ములా ఎప్పుడు తీసుకుంటాం మనం? వెన్ ఫీడ్ వెలాసిటీ ఈజ్ నెగ్లెక్టెడ్. ఫీడ్ వెలాసిటీని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఓకేనా ఈ ఫార్ములా రాసుకుంటాం మనం. మొత్తం మీకు 3 ఫార్ములాలు చెప్పాను, నోట్ చేసుకోండి ఈ 3 ఫార్ములాలు కూడా. ఓకేనా, సో ఇక్కడ ఫీడ్ వెలాసిటీ నెగ్లెక్ట్ చేసుకుంటున్నట్టు వాడు ఫీడ్ వెలాసిటీ గురించి మనకి గివెన్ డేటాలో ఏం అవ్వలేదు. కొంచెం సరిగ్గా క్వశ్చన్ సరిగ్గా నాకు ఏం వినపడలేదు. అందుకే పాయింట్లు ఆడు ఫీడ్ క్వశ్చన్లో ఫీడ్ వెలాసిటీ గురించి మెన్షన్ చేశాడు అనుకోండి, ఆడు ఎంత మెన్షన్ చేసినా సరే కంపల్సరీగా తీసుకోవాల్సిందే. కొన్నిసార్లు ఆడు మెన్షన్ చేయడు, వెలాసిటీ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది కటింగ్ వెలాసిటీతో పోల్చుకుంటే. ఓకేనా, కాకపోతే వాడు మెన్షన్ చేశాడు అనుకోండి ఎంత తక్కువ ఉన్నా సరే మీరు కంపల్సరీగా తీసుకోవాల్సిందే ఫీడ్ వెలాసిటీని. ఓకేనా, అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయాలి, పైన ఉన్న ఫార్ములా యూస్ చేయాలి. ఓకేనా, ఒకసారి ఫీడ్ వెలాసిటీ మెన్షన్ చేయలేని పక్షంలో, ఫీడ్ వెలాసిటీ గురించి చెప్పలేని పక్షంలో అప్పుడు మనం ఇది యూస్ చేయాలి. అర్థమవుతుందా తేడా? డిఫరెన్స్ అర్థమవుతుందా? డిఫరెన్స్ అర్థమైందా? ఓకేనా, సో వర్క్ డన్ ఇన్ ఏ మెషినింగ్ ప్రాసెస్ ఈజ్ ఎఫ్సి ఇంటూ వీసీ. ఓకేనా, ఈ 3 ఫార్ములాలో మనం వీలు బట్టి ఏ ఫార్ములా అయినా సరే యూస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ 2 ఫార్ములాలోనే యూస్ చేస్తాం, పైన ఉన్న ఫార్ములాని యూస్ చేయం. ఎందుకు యూస్ చేయమంటే దాంట్లో మనకి 2 కాంపోనెంట్స్ మనకు తెలియదు కాబట్టి. పాయింట్ అర్థమైందా? ఓకేనా, సో వర్క్ డన్ డ్యూరింగ్ మెషినింగ్ అందరికి అర్థమైందా? దీంట్లో డౌట్ ఉందా? ఒకసారి గేట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ద వర్క్ డన్ ఎగెన్స్ట్ ఫ్రిక్షన్ అని అడిగాడు. ఫైండ్ ద వర్క్ డన్ ఎగెన్స్ట్ ఫ్రిక్షన్ అడిగాడు క్వశ్చన్. ఓకేనా, ఫ్రిక్షన్కి ఎగెన్స్ట్గా ఎంత వర్క్ చేయాలి అని అడిగాడు క్వశ్చన్. ఓకేనా, అప్పుడు మనం వర్క్ డన్ ఫార్ములా ఏం యూజ్ చేయాలి? ఒకసారి గేట్లో క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ ద వర్క్ డన్ ఎగెన్స్ట్ ఫ్రిక్షన్కి ఎగెన్స్ట్గా ఎంత వర్క్ చేయాలి అని అడిగాడు క్వశ్చన్లో. అప్పుడు వర్క్ డన్ ఫార్ములా మనం ఏం యూజ్ చేయాలి? క్వశ్చన్ అర్థమైందా? ఫ్రిక్షన్కి ఎగెన్స్ట్గా ఎంత వర్క్ డన్ చేయాలి అన్నదానికి క్వశ్చన్ అడిగాడు ఒకసారి. అండ్ మన ఫార్ములా ఏం యూజ్ చేయాలి? క్వశ్చన్ అర్థమైంది అందరికీ? క్వశ్చన్ అర్థమైందా? ఫోర్స్ ఇంటూ చిప్ ఫ్లో వెలాసిటీ. ఇంకేమైనా ఆన్సర్లు ఉన్నాయి మా దగ్గర? హర్షిత్ ఏమి యూస్ చేయాలి మనం? గోపి, హర్షిత్, ఎఫ్సి ఇంటూ వీసీ. మన క్వశ్చన్ ఏమి అడిగాడు మనల్ని? ఎంత వర్క్ చేయాలని అడిగాడు. ఎఫ్సి ఇంటూ వీసీ అన్నది ఏంటి? టోటల్ వర్క్ డన్ కదా. ఇది మొత్తం వర్క్ డన్ అడగలేదు, ఏమడిగాడు?
ఫ్రిక్షన్ వల్ల మనం ఎంత వర్క్ చేయాలని అడిగాడు, ఫ్రిక్షన్కి ఎగ్నెస్ట్గా. ఓకేనా, ఫ్రిక్షన్కి ఎగ్నెస్ట్గా ఎంత వర్క్ డన్ చేయాలి, ఫ్రిక్షన్ ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్స్కి ఎంత వర్క్ డన్ చేయాలని అడిగాడు జస్ట్. ఓకేనా, అప్పుడు ఏం చెప్పాలి మనం? ఓకేనా, అసలు దీంట్లో ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత ఇండ్యూస్ అవుతుంది మనకి? ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత ఇండ్యూస్ అవుతుంది? ఎఫ్. ఓకేనా, ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల ఫ్రిక్షన్కి కోసం మనం ఎంత వర్క్ చేయాలి అక్కడ మరి? ఎఫ్ ఇంటూ విఎఫ్ అంతే. ఓన్లీ ఎఫ్ ఇంటూ విఎఫ్ కడితే సరిపోతుంది. మనం మొత్తం వర్క్ డన్ కట్టవలసిన పని లేదు. సింపుల్ పాయింట్. ఓకేనా, అడేవాడు కేవలం ఫ్రిక్షన్కి ఎగినెస్ట్గా ఎంత వర్క్ చేయాలి అంటే అక్కడ ఇండ్యూస్ అయిన ఫ్రిక్షన్ని మనకు కంట్రోల్ చేయాలంటే అది మనం అపోజ్ చేస్తున్నా సరే దానికి తగ్గట్టుగా ఎంత వర్క్ చేయాలంటే ఓకేనా, ఈ ఎఫ్ ఇంటూ విఎఫ్ అంటే సరిపోతుంది అన్నమాట. రాసుకోండి, పాయింట్ నోట్ అని చెప్పి రాసుకోండి. వర్క్ డన్ ఎగెనెస్ట్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ విఎఫ్. వర్క్ డన్ ఎగెనెస్ట్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ విఎఫ్. పాయింట్ అసలు నోట్ అని చెప్పి రాసుకోండి పాయింట్. ఒకసారి గేట్లు అడిగాడు, గేట్లో ఓకేనా, ఆప్షన్స్లో ఇది ఇచ్చాడు, దీంతో కూడా ఇచ్చాడు. ఆప్షన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ నాకు గుర్తులేదు, కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనుకోండి మీరు దీంతో చేశారనుకోండి అది విత్ ఇన్ రేంజ్లో ఉండదు, ఆన్సర్ తప్పు అయిపోద్ది. అర్థమవుతుందా? ఒకసారి అడు గేట్లో చాలా మంచి పెట్టు. ఓకేనా, ముందుకెళ్ళొచ్చా? ఓకేనా, అక్కడ డౌట్స్ ఉన్నాయా? ఓకేనా, సో ఇప్పుడు మనకి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఎఫ్సి ఇంటూ ఓకేనా విసి. ఓకేనా, ఇప్పుడు ఈ వర్క్ డన్ దేంట్లో ఈ రెండింటిలో మనకి ఎఫ్సి విసిలోనే మన హ్యాండ్లో ఉన్నది ఏంటి, మనం అడ్జస్ట్ చేసుకోగలిగింది ఏంటి? ఈ వర్క్ డన్ ఈజ్ కూడా ఎఫ్సి ఇంటూ విసి వచ్చింది కదా. ఈ రెండింటిలో మన హ్యాండ్లో మన చేతిలో ఉన్న కాంపనెంట్ ఏది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం మార్చుకోగలం. మన కాంపనెంట్ ఇది రెండింటిలో విసి అనేది మన హ్యాండ్లోనే ఉంది. ఓకేనా, అండ్ ఫర్ ఏ గివెన్ మెషినింగ్ ప్రాసెస్కి విసి అన్నది కాన్స్టెంటేనా, అండ్ గివెన్ మెషినింగ్ ప్రాసెస్కి విసి అన్నది కాన్స్టెంటేనా? కాన్స్టెంటే కదా. ఓకేనా, అంటే ఇప్పుడు వర్క్ డన్ అనేది ప్యూర్గా కటింగ్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు ఎఫ్సికి ఎఫ్ఎస్కి షియర్ ఫోర్స్కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎఫ్సికి ఎఫ్ఎస్కి నా దగ్గర ఏమైనా రిలేషన్ ఉందా? ఆ రిలేషన్ ఉంటే ఎవరైనా అన్మ్యూట్ అయ్యి దాని వాల్యూ చెప్పండి. ఎఫ్సికి ఎఫ్ఎస్కి ఏమైనా రిలేషన్ ఉందా? రిలేషన్ ఉంటే ఎవరైనా అన్మ్యూట్ అయ్యి నాకు దాని వాల్యూ చెప్పండి. ఓకే, ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ సార్ ఎందుకు ఎఫ్ఎస్లోకి మారుస్తున్నారు, ఓకేనా, ఎఫ్సిలో ఉంచేయచ్చు కదా అని మీకు ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, సో ఈ ఫస్ట్ ఎందుకు మారుస్తున్నారంటే ఈ ఎఫ్ఎస్ అన్నది మనం ఇండ్యూస్ చేసిన ఫోర్స్, మనం ఇచ్చే ఫోర్స్ ఎఫ్ఎస్ అన్నది. ఓకేనా, ఇదేంటిది కాంపోనెంట్ ఇది. ఓకేనా, ఇది ఒక జస్ట్ ఒక హారిజాంటల్ ఒక వెర్టికల్ కాంపోనెంట్ ఇది ఎఫ్సి అన్నది. ఈ ఎఫ్ఎస్ అనేది ఏంటి, మెషినింగ్లో ప్రొడ్యూస్ యాక్చువల్ ఫోర్స్. ఓకేనా, కాంపోనెంట్ని యాక్చువల్ ఫోర్స్లోకి మారుస్తున్నాను. అర్థమవుతుందా? ఎవరైనా సరే వాలంటరీగా అన్మ్యూట్ అయ్యి నాకు ఎఫ్సికి ఎఫ్ఎస్కి ఏమైనా రిలేషన్ ఉందా, ఉంటే ఏంటి చెప్తారా? ఎఫ్సి బై కాస్ బీటా మైనస్ ఆల్ఫా
ఎఫ్ఎస్ బై కాస్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది మర్చెంట్ సైకిల్ డయాగ్రామ్ నుంచి వచ్చింది అంతేనా. దీని నుంచి ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చా, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ ఇంటూ కాస్ బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ విసి డివైడెడ్ బై కాస్ 5 ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా మీద రాసుకోవచ్చా, ఎలా రాసుకోవచ్చా, ఎలా రాసుకోవచ్చా ఓకేనా. ఈ ఈక్వేషన్లో ఫర్ ఏ గివెన్ మెషినింగ్ ఆపరేషన్కి ఏమేమి కాన్స్టెంట్లు కూడా చెప్తారా. ఫర్ ఏ గివెన్ మెషినింగ్ ఆపరేషన్కి ఒక ఈ ఈక్వేషన్లో ఏవేవి కాన్స్టెంట్ కూడా చెప్తారా. ఫర్ ఏ గివెన్ మెషినింగ్ ఆపరేషన్కి ఈ ఈక్వేషన్లో ఏ కాంపోనెంట్స్ కాన్స్టెంట్ కూడా ఎవరైనా చెప్తారా. రేక్ యాంగిల్, ఫ్రిక్షన్ యాంగిల్, విసి అంతేనా. ఈ ఎఫ్ఎస్ ఫై అన్నది మన చేతిలో ఉండదు ఓకేనా. ఈ ఎఫ్ఎస్ ఫై అన్నది మన చేతిలో ఉండదు అంతేనా. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వర్క్ డన్ జరగాలి అంటే ఓకేనా, వర్క్ డన్ జరగాలి అంటే మెషినింగ్ ప్రాసెస్ అన్నది జరగాలి అంటే ఓకేనా, మెషినింగ్ ప్రాసెస్ అన్నది జరగాలి అంటే ఇప్పుడు నేను ఓకేనా ఈ ఎఫ్ఎస్ అన్నది ఎంత మినిమమ్ ఎఫ్ఎస్ అన్నది నేను ఎంత ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకేనా నాకు ఇక్కడ మినిమం ఎక్కడైనా వర్క్ డన్ చేయాలంటే వర్క్ డన్ అన్నది జరగాలి అంటే ఓకేనా, వర్క్ డన్ అన్న మెషినింగ్ అన్నది జరగాలంటే ఓకేనా ఇక్కడ ఎఫ్ఎస్ అని చూసారా. ఈ ఎఫ్ఎస్ వాల్యూ నేను మినిమం ఎంత ఇచ్చుకోవాలి, ఎఫ్ఎస్ వాల్యూ అన్నది ఒక మెషినింగ్ ప్రాసెస్ అనేది జరగాలంటే ఇక్కడ ఎఫ్ఎస్ మనం ఇస్తాం కదా. ఈ ఎఫ్ఎస్ అనేది మినిమం ఎంత ఉండాలి, ఇది అల్టిమేట్ మినిమమ్ అల్టిమేట్ పాయింట్ దగ్గర ఉండాలి కదా మినిమం నాకు అల్టిమేట్ పాయింట్ దగ్గర ఉంటే మెషినింగ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది కదా. అల్టిమేట్ పాయింట్ దగ్గర ఉన్నా సరే మెషినింగ్ స్టార్ట్ అయిపోద్ది ఓకేనా. అల్టిమేట్ పాయింట్ కన్నా ఎక్కువ ఇచ్చుకున్నా సరే మెషినింగ్ జరిగిపోద్ది. ఇప్పుడు సపోజ్ నాకు అల్టిమేట్ పాయింట్ దగ్గర ఇచ్చే స్ట్రెస్ అన్నది 500 మెగాపాస్కల్స్ ఉంది సపోజ్ అనుకుంటున్నాను. అంటే నేను మినిమమ్ 500 మెగాపాస్కల్స్ ఇచ్చుకుంటే మెషినింగ్ అన్నది జరిగిపోతుంది ఓకేనా. 500 కన్నా తక్కువ ఇచ్చుకుంటే మెషినింగ్ అవ్వదు ఓకేనా. అలా అని చెప్పి 600 ఇచ్చాను అనుకోండి, మెషినింగ్ జరగదా 600 మెగాపాస్కల్ స్ట్రెస్ అప్లై చేస్తాను అనుకోండి, జరుగుతుందా ఓకేనా. మరి 400కి జరగదు కదా. 500 జరిగిపోతుంది, 600 జరిగిపోతుంది ఓకేనా. ఇప్పుడు 500కి జరిగిపోతుంది, 600కి జరిగిపోతుంది. ఈ రెండు వర్క్ డన్లో తేడా ఏమైనా ఉంటుందా, సేమ్ వర్క్ డన్ వస్తుందా, తేడా ఏముంటుంది. అలాంటివి ఏం పెరగ వాల్యూ ఏమని ఓకేనా. అంటే నువ్వు చేసిన వర్క్ డన్ యొక్క వాల్యూ పెరగొచ్చేమో ఓకేనా. నీకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది ఓకేనా, సేమే ఉంటుంది. అంటే నీకు 500 దగ్గర కూడా మెషినింగ్ అనేది కట్ అయిపోతుంది. అది 500 దగ్గర కట్ అయిపోతుంది ఓకేనా. 600 దగ్గర కూడా కట్ అవుతుంది ఓకేనా. కాకపోతే ఏమైపోతుంది అక్కడ నువ్వు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నావు అంటే 100 మెగాపాస్కల్స్ వర్క్ని వేస్ట్ అయిపోతుంది ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, నువ్వు 30 కిలోమీటర్స్ వెళ్ళడానికి
ఓకేనా, కారు ఉపయోగించో బైక్ ఉపయోగించో, ఓకేనా, రెండింటి కూడా అదే అదే డిస్టెన్స్కి వెళ్తున్నావు నువ్వు. రెంట్లో మనకి ఎక్కువ ఖర్చు ఏమవుద్ది ఇప్పుడు? దేంట్లో ఎక్కువ ఖర్చు అవుద్ది? బైక్ ఎక్కువ ఖర్చు అవుద్దా? కార్ ఎక్కువ ఖర్చు అయిపోద్ది. ఓకేనా, అంటే ఇక్కడ ఎందుకు 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 ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది మనకి? ఓకేనా, అదే సేమ్ డిస్టెన్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే లగ్జరియస్కి వెళ్తున్నాం. అదవుతుందా? లగ్జరియస్కి వెళ్తున్నాం మనం. ఓకేనా, అదే ఇక్కడ కూడా ఏమవుతుందంటే 500 మెగా పాస్కల్స్ దగ్గర కూడా జరిగే వర్క్ని దానికన్నా ఎక్కువ ఇచ్చేసి కూడా చేయవచ్చు మనం. ఓకేనా, సో ఎక్కువ ఇచ్చేసి చేయడం వల్ల వర్క్ అన్నది వేస్ట్ అయిపోతుంది. వర్క్ అన్నది వేస్ట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మనకయ్యే ఖర్చు ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు 100 రూపాయలు పెట్టి చేయవలసిన పనిని 200 పెట్టి చేస్తామాట. వర్క్ ఎక్కువ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా లేబర్స్కి ఎక్కువ ఇచ్చుకోవాలి, పవర్ కన్జంప్షన్ ఎక్కువ అయిపోతుంది, అన్నీ ఎక్కువ చేసుకోవాలి కదా. ఓకేనా, సో అంటే 100 రూపాయలు తగ్గి నువ్వు 200 పెట్టి చేస్తున్నట్టు అవుతుందన్నమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నాకు వర్క్ డన్ జరగాలి అంటే, ఓకేనా, వర్క్ డన్ జరిగిపోవాలి అంటే, ఓకేనా, నాకు వర్క్ డన్ జరిగిపోవాలి అంటే ఓకేనా, ఈ ఎఫ్ఎస్ అన్నది ఎంత ఈక్వల్ అయితే సరిపోతుంది? ఓకేనా, ఫోర్ సెట్ అల్టిమేట్ పాయింట్కి సరిపోద్ది, ఈక్వల్ అవుద్దా? అల్టిమేట్ పాయింట్కి ఈక్వల్ అయితే సరిపోద్దా? ఓకేనా, ఇప్పుడు నేను షియర్ ఫోర్స్ ఎలా రాసుకోవచ్చు మనకి షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియానా? షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియానా? ఓకేనా, సో షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏం చెప్పాను మీకు? షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ది మెటీరియల్ ఫార్ములా ఏంటి? షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ది మెటీరియల్ ఫార్ములా ఏంటి? cot 5 plus tan 5 minus షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ది మెటీరియల్ ఫార్ములా ఏంటి? fs by ls into p. ఏంటండి? fs by ls into p. ఎఫ్ఎస్ బై ls into p. బి ఇంటూ ఎల్ఎస్ ఇంటూ సారీ టీలో చెప్పండి. fs by fs into sin phi by t1 into b. ఇదేనా? దీని నుంచి ఎఫ్ఎస్ఎస్ కూడా ఏ రాసుకోవచ్చు? shear stress into b into t1 by sin phi. ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ బి ఇంటూ టీ1 బై సైన్ ఫైనా? Yes sir. ఓకేనా, నేను మీకు ఏం చెప్తున్నాను? వర్క్ డన్, మినిమం వర్క్ డన్ జరగాలి అంటే, వర్క్ డన్ అన్నది జరగడం స్టార్ట్ అవ్వాలంటే ఈ ఎఫ్ఎస్ అన్నది దేనికి ఈక్వల్ అవ్వాలని చెప్పాను? అల్టిమేట్ షియర్ స్ట్రెస్, అల్టిమేట్ పాయింట్ దగ్గర ఫోర్స్ ఈక్వల్ అవ్వాలని చెప్పనా? అది ఫోర్స్ ఈక్వల్ అయినప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? స్ట్రెస్ ఎట్ అల్టిమేట్ పాయింట్కి ఈక్వల్ అవుద్దా? స్ట్రెస్ ఎట్ అల్టిమేట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెంత్ ఎట్ అల్టిమేట్ పాయింటేనా? ఓకేనా, ఈ టౌ అన్నది స్ట్రెస్ ఎట్ అల్టిమేట్ పాయింట్ అవుద్దా? ఈ స్ట్రెస్ ఎట్ అల్టిమేట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెంత్ ఆఫ్ ది మెటీరియల్ ఎట్ అల్టిమేట్ పాయింటేనా? ఓకేనా, ఇది టౌ అన్నది అది ఒక గివెన్ మెటీరియల్కి ఓకేనా అల్టిమేట్ స్ట్రెంత్ అన్నది మారుతూ ఉంటుందా, కాన్స్టెంట్గా ఉంటుందా? ఫర్ గివెన్ మెటీరియల్కి అల్టిమేట్ స్ట్రెంత్ అన్నది ఓకేనా కాన్స్టెంట్గా ఉంటుందా, మారుతూ ఉంటుందా? కాన్స్టెంట్గా ఉంటుంది కదా. అందుకే కాన్స్టెంట్గా ఉంటుందా అంటే ఇప్పుడు నేను ఈ ఎఫ్ఎస్ ఎలా రాసుకుంటానంటే ఓకేనా, అంటే నేను ఈ ఎఫ్ఎస్ ఎలా రాసుకుంటానంటే ఎఫ్ఎస్ అట్ అల్టిమేట్ పాయింట్ ఈజ్ గల
టౌ వెట్ అల్టిమేట్ పాయింట్, టౌ ఎస్ ఎస్వైటి అల్టిమేట్ ఎస్యూటి అల్టిమేట్ స్ట్రెస్ ఇంటూ బి ఇంటూ అల్టిమేట్ స్ట్రెస్ ఇంటూ బి ఇంటూ T1 బై సైన్ ఫైనా, ఎస్ సార్. అంతేనా? ఇప్పుడు ఈ ఎఫ్ఎస్ ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా నేను? సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే చెరిపేస్తుందనా? మీకు అర్థమవుతుందా? చేసుకోగలరు ఇది. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి ఒకసారి. టౌ వెట్ ఎస్యూటి బి T1 ఇంటూ కాస్ బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ వేసి డివైడెడ్ బై కాస్ కాస్ 5 ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ సైన్ 5 ప్లస్ 5 ప్లస్ బీటా బీటా మైనస్ మైనస్ ఆల్ఫా ఆల్ఫా ఇంటూ ఇంటూ సైన్ సైన్. ఈ ఫార్ములా అర్థమైంది అందరికీ? ఓకేనా? ఈ ఫార్ములా అర్థమైతే ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏవేవి ఫర్ ఏ గివెన్ మెషినింగ్ ఆపరేషన్కి ఏవేవి కాన్స్టెంట్లో చెప్పండి. నువ్వు అన్మ్యూట్ అయిపో, నువ్వు చెప్పగా మీద వాళ్ళు చెప్తారు. ఈ మెషినింగ్ ఓకేనా మీకు అర్థమైతే ఓకేనా ఈ ఫార్ములా మీకు అర్థమైతే దీంట్లో ఏవేవి కాన్స్టెంట్లో చెప్పండి, ఏవేవి వేరియబుల్స్ చెప్పండి. బి టౌ బీటా ఆల్ఫా. ఇంకేం ఆన్సర్లు ఉన్నాయా? ఎవరైనా అన్మ్యూట్ అయ్యి చెప్పండి, మంజునాథ్ బాలాజీలు తప్ప. అన్మ్యూట్ అయ్యి చెప్పండి. దీంట్లో ఏవేవి పోనీ వేరియబుల్ ఏదో చెప్పండి చాలు. కాన్స్టెంట్లు ఎక్కువ ఉంటాయి కానీ వేరియబుల్ ఏంటో చెప్పండి నాకు జస్ట్ చాలు. వేరియబుల్ ఏంటి? వీసీ వేరియబుల్, కటింగ్ వెలాసిటీ వేరియబుల్. ఫర్ గివెన్ మెషినింగ్ ప్రాసెస్కి కటింగ్ వెలాసిటీ వేరియబుల్. ఎవరైనా అన్మ్యూట్ అయ్యి చెప్పండి, ఎందుకు టైప్ చేయడం? మీకు వర్క్ డన్ కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా? దీంట్లో వేరియబుల్ ఏముంది, ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, అవి ఏంటి? ఏంటి? 5 వేరియబుల్. ఇంకా 5 వేరియబుల్, వెల్ అండ్ గుడ్. ఇంకా ఆల్ఫా అన్నది ఎవరు? సాయి నువ్వేనా ఆల్ఫా అన్నది? నువ్వు అనలేదా? నేను రాకేష్ అనుకుంటున్నాను. రాకేష్ ఆల్ఫా అంటే ఏంటమ్మా? రేక్ యాంగిల్ ఫర్ ఏ గివెన్ మెషినింగ్ ఆపరేషన్కి మారిపోతూ ఉంటుందా? రేక్ యాంగిల్ మారాలంటే మనం ఏం చేయాలి? టూల్ మార్చాలి, అంతేనా?